డిసిసి భవన్లో ఎస్సీ సెల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారు మళ్లించారు. ఎస్సీలను రాజకీయంగా వాడుకున్నారు తప్ప వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదు. కావున ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ సెల్ డిసిసి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారానికి దళితులు, విద్యార్థులు, యువకులు, అన్ని కుల సంఘాలు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం వాల్ పోస్టర్ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెన్న రాజమల్లయ్య, నగర అధ్యక్షులు లింగంపల్లి బాపు, మండల అధ్యక్షులు మీసాల సాయిలు, జిల్లా కన్వీనర్ జాడి అధ్యక్షులు మెరుగు సంపత్, డిసిసి సెక్రటరీ సాలిముద్దీన్, యనమల మంజుల, ఇతర నాయకులు పాల్గొన్నారు. జై జై కాంగ్రెస్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి చలో గాంధీ భవన్ చలో హైదరాబాద్ చలో గాంధీ భవన్ చలో హైదరాబాద్ చలో గాంధీ భవన్ చలో హైదరాబాద్ హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను కొరివి అరుణ్ కుమార్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని. ఈనాటి ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం మా ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ గారు టీపీసీసీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులుగా వారు నియమింపబడి రేపు 12వ తేదీ రోజు గాంధీ భవన్లో వారు పదవీ బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, దళిత సంఘాల నాయకులకు, విద్యార్థి సంఘాల నాయకులకు, ఉద్యోగ సంఘాల నాయకులకు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాం. రండి, చలో హైదరాబాద్, చలో గాంధీ భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఈ రాష్ట్రంలో దాదాపుగా 20% మంది ఉన్న దళిత జనాభాకు నాయకుడిగా, 1 కోటి మంది ఉన్న దళిత జనాభాకు నాయకుడిగా డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ గారు ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులుగా వారు పదవి బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో అడుగడుగునా మోసపోయిన దళితులు, 3 ఎకరాల భూమి గురించి మోసపోయిన దళితులు, ఉద్యోగాల గురించి మోసపోయిన దళితులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి మోసపోయిన దళితులు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లించి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఆ సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటిని గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దళితులు కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టడం జరిగింది. అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులుగా దళిత విభాగానికి అధిపతిగా కావంపల్లి సత్యనారాయణ గారు రేపు పదవి బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా వేలాదిగా, లక్షలాదిగా రేపు హైదరాబాద్కు తరలొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.